అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కంపెనీ న్యాయశాస్త్రం నందు దివాలా పరిష్కార క్రమమును గురించి చర్చించుకుందాం. కార్పొరేటు రుణగ్రస్తుడికి ప్రతికూలంగా దివాలా పరిష్కార క్రమమును ప్రారంభించడం జరుగుతుంది. తద్వారా ప్రస్తుతం ఉన్న పరిష్కార పరిపాలన పరిధి నుంచి ఈ చట్టం నిష్క్రమించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న చట్టంలో పరిష్కార క్రమముని ప్రారంభించే ప్రధాన బాధ్యత రుణగ్రస్తునికి ఉంది. మరియు ఆ రుణాలను వసూలు చేసుకొనుటకు, వివిధ చర్యలను చేపట్టుటకు, భద్రతను అమలు చేయుటకు, రుణ పునర్నిర్మాణం చేయుటకు మొదలైనవన్నీ కూడా రుణదాత చేత చేయబడతాయి. ముఖ్యంగా మనకు ఈరోజు కార్పొరేట్లకు దివాలా పరిష్కారం పరిసమాప్తి గురించి తెలుసుకుందాం. ఈ కార్పొరేట్లకు దివాలా చెల్లింపులో వైఫల్యం చెందినట్లయితే మినిమం 1 లక్ష రూపాయలు విలువ ఉండాలి. 1 కోటి దాకా దాన్ని పెంచవచ్చు. అయితే ఈ రుణదాత దివాలా పరిష్కార క్రమమును 2 దశలుగా పేర్కోవడం జరుగుతుంది. ఒకటి దివాలా పరిష్కార క్రమము, రెండవది పరిసమాప్తి. అయితే దివాలా పరిష్కార క్రమంలో కార్పొరేట్ రుణగ్రస్తుడు వైఫల్యం చెందితే ఆర్థిక రుణదాత ఆర్థిక వ్యవహారాలపైన నియంత్రణ మరియు పర్యవేక్షణ ఉన్న వ్యక్తి ఈ కార్పొరేట్ దివాలా పరిష్కారం యొక్క క్రమమును ప్రారంభించవచ్చును. ఈ దివాలా పరిష్కార క్రమమును ప్రారంభించుటకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. కార్యకలాపాల రుణదాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను సమీకరించక ముంచే కార్పొరేట్ యొక్క రుణగ్రస్తునికి 10 రోజుల ముందు ఒక డిమాండ్ నోటీసును జారీ చేసి ఉండాలి. ఆ నోటీసు అందిన తర్వాత కార్పొరేట్ రుణగ్రస్తుడు కార్యకలాపాల రుణదాతకు డబ్బు చెల్లించలేకపోతే అప్పుడు కార్యకలాపాల రుణదాత ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను సమీపించవచ్చును. మరి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చేత దరఖాస్తు స్వీకరించబడగానే 180 రోజులలోగా కార్పొరేట్ దివాలా ప్రక్రియను పూర్తి చేయవలెను. ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చేత దరఖాస్తు స్వీకరించబడగానే 180 రోజుల పాటు రుణదాతల క్లెయిమ్లన్నీ కూడా స్తంభించిపోతాయి. ఇటువంటి సమయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పునరుద్ధరణకు ప్రతిపాదనలు విని భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి నుండి కార్పొరేట్ రుణగ్రస్తుడు కార్పొరేట్ రుణగ్రస్తుల పైన ఏ ఫారం కానీ ఏ చట్టం కానీ
పరిష్కార ప్రణాళిక ఆమోదం పొందనంత వరకు, అంటే పరిసమాప్తి ప్రక్రియ ప్రారంభించినంత వరకు ఎటువంటి బలవంతమైన చట్టపరమైన విచారణలు చేపట్టకూడదు. మరి దరఖాస్తు స్వీకరించిన 14 రోజులలోగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్గా ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రూప్టెక్ట్ బోర్డ్ చేత నిర్మాణం పొందిన తర్వాత ఒక మధ్యకాలికంగా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ను నియమిస్తుంది. ఈయన్నే మనము షార్ట్కట్గా చెప్పాలంటే ఐపి. ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కాలపరిధి 30 రోజులు. అంటే ఈడు 30 రోజులు మాత్రమే పదవిని నిర్వహిస్తాడు. మరి ఈ మధ్యకాలిక ఐపి రుణగ్రస్తుని యొక్క ఆస్తులపైన, కంపెనీ యొక్క కార్యకలాపాలపైన నియంత్రణను చేపట్టి వివిధ సమాచార వనరుల నుండి రుణగ్రస్తుని యొక్క ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తాడు. కార్పొరేట్ దివాలా ప్రక్రియ ప్రారంభించినట్లుగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పబ్లిక్ ప్రకటన చేసి ఇతర రుణదాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్లెయిమ్లను సమర్పించవలసినదిగా పిలుపునిస్తుంది. ఈ పిలుపును బేసిక్గా చేసుకొని ఇంకా ఎవరైనా రుణదాతలు ఉంటే వాళ్ళు క్లెయిమ్లను స్వీకరించడానికి మధ్యకాలిక ఐపికి అప్లికేషన్ను సమర్పించడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ప్రకటన ఆధారంగా వచ్చిన క్లెయిమ్లను స్వీకరించిన తర్వాత ఈ మధ్యకాలిక ఐపి ఒక రుణదాతల కమిటీని ఏర్పాటు చేస్తాడు. ఈ కమిటీలో ఆర్థిక రుణదాతలందరూ కూడా భాగస్థులుగా ఉంటారు. కానీ ఏ ఆర్థిక రుణదాత అయినా కార్పొరేట్ రుణగ్రస్తుని యొక్క సంబంధిత పార్టీ అయితే అటువంటి వ్యక్తికి ప్రాధాన్యత హక్కు ఓటింగ్లో పాల్గొనటము ఉండవు. కార్యకలాపాల రుణదాతలు మొత్తం చెల్లించవలసిన రుణంలో 10% తక్కువ కాకుండా వారి సగటు రుణాలు ఉన్నప్పుడు మాత్రమే కమిటీలో భాగస్వాములయ్యే హక్కు ఉంటుంది. రుణదాతల కమిటీని ఏర్పాటైన 7 రోజులలోగా మొదటిసారి వాటాదారుల సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ వాటాదారుల సాధారణ సమావేశంలో 3/4 అంటే 70% ఓట్ల ద్వారా ఐపి పరిష్కార ప్రొఫెషనల్ను నిర్ధారించడం లేదా భర్తీ చేయడం అనేది నిర్ణయిస్తారు. తర్వాత ఈ ఎన్సిఎల్టి
రిజాల్వేషన్ ప్రొఫెషనల్ ఆర్పిని నియమిస్తుంది. రుణదాతల కమిటీ 75% ఓట్లతో ఈ రిజాల్వేషన్ ప్రొఫెషనల్ను ఏ సమయంలోనైనా ఏర్పాటు చేయవచ్చు, అదేవిధంగా తొలగించవచ్చు కూడా. తర్వాత రుణదాతల కమిటీ 75% మెజారిటీ ఓటింగ్తో దివాలా పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవచ్చును. ఆర్థిక రుణదాతలలో 3/4 వంతు రుణదాతలు ఈ కేసును సంక్లిష్టమైనదిగా భావించి ఒకవేళ 180 రోజుల కన్నా ఎక్కువ కాల వ్యవధి పొడిగింపు అవసరమని భావిస్తే అప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఒక్కసారి వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయం సరిపోతలేదు కాబట్టి మాకు ఇంకా అదనంగా కొద్ది సమయం కావాల్సి ఉంది అని చెప్పి దరఖాస్తు చేసుకున్నట్లయితే అప్పుడు ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక్కసారి మాత్రమే అదనంగా 90 రోజులు దీన్ని పొడిగించడానికి ఆస్కారము ఉంటుంది. తర్వాత ఆర్పి మొత్తం కార్పొరేట్ దివాలా ప్రక్రియను నిర్వర్తించి ఈ వ్యవస్థలో కార్పొరేట్ రుణగ్రస్తులని నిర్వహించవలెను. మరి పరిష్కారం యొక్క ప్రణాళికను సిద్ధం చేయడానికి పరిష్కారం యొక్క దరఖాస్తుదారుడు తోడ్పడే ఉద్దేశంతో రిజాల్వేషన్ ప్రొఫెషనల్ సమాచార మెమరాండంను తయారు చేస్తాడు. ఈ రిజాల్వేషన్ ప్రొఫెషనల్కు పరిష్కారం కొరకు దరఖాస్తు సమర్పించిన ఏ వ్యక్తి అయినా కూడా పరిష్కారం యొక్క దరఖాస్తుదారుడు అవుతాడు. అంటే రిజర్వేషన్ అప్లికెంట్గా పిలుస్తారు. మరి పరిష్కార ప్రణాళికను స్వీకరించిన తర్వాత ఆర్పి అంటే రిజర్వేషన్ ప్రొఫెషనల్ దానిని రుణదాతల కమిటీ ఆమోదానికై ఉంచుతాడు. ఈ రుణదాతలు ఒక సమావేశం ఏర్పరిచి తీర్మానం జారీ చేసి తర్వాత రుణదాతల కమిటీని కంపెనీ కొరకు పునః పరిశీలన చెల్లింపుల ప్రణాళిక, కంపెనీ యొక్క ఆస్తుల పరిసమాప్తికి సంబంధించిన పునర్నిర్మాణ ప్రక్రియపై నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పరిష్కార ప్రక్రియలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేకపోతే అప్పులను చెల్లించుటకు రుణగ్రస్తుడి ఆస్తులను పరిసమాప్తి చేయాలి. మరి పరిష్కారిక ప్రణాళిక నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం కొరకు పంపబడి అంతిమ ఆమోదం పొందిన తర్వాత అమలు చేయబడుతుంది. ఇది కార్పొరేట్ల యొక్క పరిష్కార ప్రక్రియ మొదటి దశ. మరి కార్పొరేట్ల దివాలా పరిష్కార ప్రక్రియలో రెండవ దశ పరిసమాప్తి. పరిసమాప్తి కొన్ని కారణాల వలన ప్రారంభించబడును. అవి ఎటువంటి కారణాలంటే, నంబర్ 1,
నిర్ణీత కాల వ్యవధిలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పరిష్కార ప్రణాళికలను సమర్పించుటలో వైఫల్యం చెందితే, నెంబర్ 2 రీజన్ చట్టం యొక్క ఆవశ్యకతలకు కట్టుబడని కారణం చేత పరిష్కార ప్రణాళిక తిరస్కరించబడినప్పుడు. మరి నెంబర్ 3 రీజన్ ఏంటిదంటే, రుణదాతల కమిటీ యొక్క నిర్ణయం మెజారిటీ యొక్క ఓటు మీద ఆధారపడవలసినప్పుడు. తర్వాత రుణగ్రస్తుడి చేత పరిష్కార ప్రణాళిక యొక్క ఉల్లంఘన చేసినప్పుడు. ఇటువంటి కారణాల వలన పరిసమాప్తి ప్రక్రియను ప్రారంభించవలెను. అయితే ఈ పరిసమాప్తి ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఎన్సిఎల్టి అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ యొక్క అనుమతితో కార్పొరేట్ రుణగ్రస్తుల తరపున లిక్విడేటర్ ద్వారా తప్ప ఇంకా ఏ విధమైన ఆధారాలు లేకుండగా కేవలం లిక్విడేటర్ ద్వారానే కార్పొరేట్కు సంబంధించిన విచారణలన్నీ కూడా చేపడతారు. అంటే పరిసమాప్తి సమయంలో కార్పొరేట్ రుణగ్రస్తుడు లేదా రుణదాతలు ఎటువంటి విచారణలు చేయకూడదు. కేవలము నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చేత నియమించబడిన లిక్విడేటర్ మాత్రమే అన్ని విచారణలు చేపట్టాలి. తర్వాత ఈ లిక్విడేటర్ను భర్తీ చేయబడినంత వరకు రిజాల్వేషన్ ప్రొఫెషనలే లిక్విడేటర్గా కొనసాగుతాడు. కార్పొరేట్ రుణగ్రస్తుల యొక్క ఆస్తులన్నింటినీ కూడా లిక్విడేటరు ఒక ఎస్టేట్ లాగా ఉంచుతాడు. దీనిని జనరల్గా పరిసమాప్తి ఎస్టేట్ అని అంటారు. మరి నిర్ణీత కాలంలో రుణదాతల క్లెయిమ్లను లిక్విడేటర్ పొందవచ్చు లేదా పరిశీలించవచ్చు, అంగీకరించవచ్చు, అవసరమైతే తిరస్కరించవచ్చు కూడా. అయితే రుణదాతలలో హామీ గల రుణదాతల పరిసమాప్తి ఎస్టేట్కు సెక్యూరిటీ ఆసక్తిని వదిలివేయవచ్చు. అంటే మొదటి ప్రాధాన్యతను హామీ గల రుణదాతలకు చట్టం ప్రకారము లిక్విడేటరు సెక్యూరిటీని సమకూర్చడం జరుగుతుంది. అంటే హామీ గల రుణదాతల పరిష్కారము రాజీ ద్వారాన చేయొచ్చు, లేదా సెక్యూరిటీకి ఆస్తిని వసూలు చేసైనా అమ్మి అయినా వచ్చిన దానితో లిక్విడేటరు ఫస్ట్ హామీ గల రుణదాతలను చెల్లింపు చేస్తాడు. అయితే ఆస్తులను అమ్మగా వచ్చిన మొత్తము హామీ గల రుణదాతలకు చెల్లింపు చేయగా మిగులు ఉన్నట్లయితే అప్పుడు హామీ లేని రుణదాతలకు చెల్లింపు చేయడానికి లిక్విడేటర్కు అవకాశము ఉంటుంది. కాబట్టి లిక్విడేటరు ఆస్తులను అమ్మగా వచ్చిన మొత్తం విలువను కూడా మొట్టమొదట హామీ గల రుణదాతలకు చెల్లింపు చేయుటకు, ఆ తర్వాత మిగిలితే హామీ లేని రుణదాతలకు చెల్లింపు చేయటము జరుగుతుంటుంది. కొన్ని సమయాలలో ఆస్తులు అమ్మితే
హామీ గల రుణదాతలకు కూడా చెల్లింపు చేయలేని స్థితిలో ఉంటే అప్పుడు కార్పొరేట్ రుణగ్రస్తుని యొక్క ఆస్తుల నుండి ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దివాలా కోడ్లో పేర్కొన్న విధంగా ప్రాధాన్యతను అనుసరించి రుణాల చెల్లింపులో లిక్విడేటర్ చేత పంపిణీ చేయబడతాయి. వ్యక్తిగత హక్కులు లేదా రుణగ్రస్తుల ఆస్తులపైన ప్రత్యేక హక్కులు కలిగిన హక్కుదారులు పరిసమాప్తి ప్రక్రియలో భాగమవుతారు. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ మరియు గ్రాట్యుటీ ఫండ్ లేదా కార్మికుడికి ఉద్యోగికి చెల్లించవలసిన మొత్తాలకు ప్రాధాన్యత కలిగిన విధంగా పరిసమాప్తి ఎస్టేట్ను దివాలా ఎస్టేట్లో చేర్చబడును. కార్పొరేటు రుణగ్రస్తుడు యొక్క ఆస్తులన్నీ పూర్తిగా పరిసమాప్తి జరిగిన తర్వాత లిక్విడేటర్ దరఖాస్తు చేసుకున్న తర్వాత కార్పొరేట్ రుణగ్రస్తుని రద్దు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే కార్పొరేట్ దివాలా ప్రక్రియను అతి వేగంగా పరిష్కారం ఏర్పాటు చేయవచ్చు. అంటే దివాలా కోడ్ 2016 కూడా ఈ దివాలా ప్రక్రియను 90 రోజుల లోపల 180 డేస్ లోపల లాస్ట్కి మించితే 40 డేస్ని అదనంగా కూడా పొడిగించడానికి వీలు కల్పిస్తుంటుంది. అయితే ఏకవంతమైన దివాలా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలి అంటే ప్రారంభంలో ఉన్న చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు పరిష్కార ప్రక్రియను త్వరగా మరి కొనసాగించటానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. మరి కార్పొరేట్ వ్యక్తి కావచ్చు, స్వచ్ఛంద పరిసమాప్తి కావచ్చు. కార్పొరేట్ వ్యక్తి తనంతట తాను పరిసమాప్తి చెందాలి అనుకుంటే ఎటువంటి వైఫల్యాలు లేకుండా ఉంటే తన ఆస్తుల పరిసమాప్తి ద్వారా వచ్చిన మొత్తం నుండి అప్పులను తీర్చుకోగలిగితే అప్పుడు ఈ కోడ్ కిందికి రాకుండా స్వచ్ఛందంగా పరిసమాప్తి విచారణను ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకోవాలి. ఒకవేళ కంపెనీ ఎవరిని మోసం చేయడం కోసము పరిసమాప్తి చేయడం లేదని, కంపెనీ యొక్క డైరెక్టర్లో మెజారిటీ సంఖ్యలో చేసిన ప్రకారమే చట్టరీత్యా పరిసమాప్తి అవసరమవుతుందని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానమును రుణదాతలు ఆమోదించినట్లయితే అప్పుడు కూడా కార్పొరేటు స్వచ్ఛంద పరిసమాప్తిని ప్రారంభం చేసుకోవచ్చు. అయితే పరిసమాప్తి ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు అన్నీ కూడా ఈ స్వచ్ఛంద పరిసమాప్తికి వర్తిస్తాయి. ఈ విధంగా రుణగ్రస్తుడు సంపూర్ణంగా పరిసమాప్తి చెందాక, ఆస్తులు పరిసమాప్తి చెందాక నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీని రద్దుకి ఆదేశిస్తుంది. అప్పుడు కంపెనీ పరిసమాప్తి అవుతుంది. ఈరోజు కంపెనీ యొక్క కార్పొరేటర్ల దివాలా పరిష్కారం యొక్క ప్రక్రియను గురించి
మీకు వివరించడం జరిగింది. అందరికీ నా యొక్క నమస్కృతాలు.